హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దొండకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుని మరీ తింటారండి. మరీ అడిగి మరీ చేయించుకొని తినే ఈ దొండకాయ మసాలా కూర నేనైతే ఎలా చేస్తానో నా స్టైల్లో మీకు ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. టిఫిన్స్లోకైనా, రైస్లోకైనా, చపాతీలోకి అన్నిట్లోకి పర్ఫెక్ట్గా ఉండే ఈ దొండకాయ మసాలా కూర కోసం నేనైతే పావు కేజీ దొండకాయలు తీసుకున్నానండి. సన్నగా ఉన్నవి తీసుకోవాలి. ఇలా లావుగా ఉన్న కాయలు అనుకోండి ఈ కర్రీకి పనికిరవమాట. లోపల పండిపోతాయి కదా, ఇటువంటి వాటిని ఉపయోగించకూడదు. అవి బాగోవు. ఇలా సన్నగా ఉండాలి కాయలు. సన్నగా ఉన్న కాయలు తీసుకొని శుభ్రంగా కడిగి మధ్యలోకి ఒకసారి అలాగా 4 ముక్కలు అయ్యేటట్టుగా చివర మొత్తం కట్ చేసేయకుండా కొంచెం అడుగును ఉంచుకొని కట్ చేసుకోవాలండి. అలా అన్ని కాయల్ని దొండకాయలన్నిటిని కూడా 4 భాగాలుగా చేసుకోవాలి. అడుగుని కొంచెం ప్లేస్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. లేకపోతే ఈ గుత్తి దొండకాయ వండుకునేటప్పుడు కూరలో విడిపోతాయి అన్నమాట. ఇలా అన్ని కాయల్ని కట్ చేసుకున్న తర్వాత దీనికోసం 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఇంచి అల్లం ముక్క, పావు స్పూను ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ సోపు, 3 యాలకులు, 4-5 లవంగాలు వేసి ఈ ఉల్లిపాయల్లోని ఈ మసాలా సామాన్లు అన్నీ వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి. దీంతోపాటు ఒక టమాటా పండు కొంచెం పెద్ద సైజు టమాటా పండు కూడా ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా మనం ప్యూరీ చేసుకోవాలన్నమాట. ఆ టమాటా పండు కూడా ముందు మిక్సీ పట్టేసుకున్న ఈ ఉల్లి మసాలాలోకి చిటికెడు పసుపు, కొంచెం చాలా తక్కువ ఉప్పు, ఒక పావు స్పూన్ కారం వేసి దొండకాయల్లోకి మసాలా కూరుకోవడానికి మనం స్టఫ్ చేసుకుంటాం కదా, అప్పుడు చప్పగా ఉండకుండా ఈ మసాలాలోని ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఉల్లి మసాలాలోని ఆల్రెడీ ఉల్లిలో మనం మసాలా పొడి వేస్తాం కనుక ఇంకా అవసరం లేదు. ఈ మసాలా అంతా తీసుకొని మనం ఓ ప్లేట్లో పెట్టుకొని ఈ చీలికలుగా చేసుకున్న దొండకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలండి. ఇలా స్టఫ్ చేసుకుని మనం మసాలా కర్రీ వండుకోండి. నిజంగా చాలా చాలా బాగుంటుందండి. ఇది పూర్వం నుంచి వండిన వారే మా ఇంట్లోని అమ్మాళ్ళు ఇలాగే వండేవారు. నేను కూడా ఇలా వండుతాను. దొండకాయతోని పచ్చడి చేసుకోవచ్చు, ఇంకా కూర ఇలాగా దొండకాయ టమాటా కర్రీ, ఇలాగ గుత్తి దొండకాయ మసాలా కర్రీ, ఇలా పప్పులో కూడా దొండకాయ పప్పు కూడా వండుకోవచ్చు కదండి. కానీ వీటన్నిటిలోకి ఈ గుత్తి దొండకాయతో ఉండే ఈ మసాలా కర్రీ అయితే రైస్కి, చపాతీకి అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. దొండకాయ అంటే ఇష్టపడిన వాళ్ళకి కూడా ఈ కూర ఇలా తయారు చేసి వండితే నచ్చుతుంది. అన్నీ స్టఫ్ చేసుకున్నాం కదండి. ఆ ప్లేట్ని తీసుకొచ్చి ఇప్పుడు పెనం పెట్టుకుందాం. పెనంలోని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ స్టఫ్ చేసుకున్న దొండకాయలన్నీ కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. మనం ఉల్లి మసాలా కూరిన తర్వాత కొంచెం మిగిలిపోయింది కదండి, ఆ మసాలా కూడా దొండకాయల్లో వేసుకొని చక్కగా మూత పెట్టి చక్కగా వేయించుకోవాలి. అప్పుడు 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ మసాలాతో పాటు ఈ దొండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి ఇంకా కొంచెం చిటికెడు పసుపు వేయండి. ఒక పావు స్పూను ఉప్పు, అర స్పూను కారం కూడా వేసుకోవాలి. కారం పొడి వేసుకోవాలి. ఎందుకంటే ఈ మసాలాకి మనం వేసే టమాటా ప్యూరీకి సరిపోయే ఆ జ్యూసు చప్పగా ఉండకుండా అలా వేసుకోవాలి. చక్కగా ఒక 6-7 నిమిషాల వరకు చక్కగా మంటను మీడియంలో పెట్టుకుంటే దొండకాయలు బాగా వేగిపోతాయండి ఆనియన్తో పాటు. అప్పుడు మనం టమాటా ప్యూరీ కూడా వేసుకొని ప్యూరీని కూడా ఇదే మసాలాతో పాటు చక్కగా మంటను మీడియంలో పెట్టుకొని 6-7 నిమిషాలు వేయించుకోవాలండి. వేయించుకుంటే దాంట్లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి దగ్గరగా వేగిపోయింది చూసారా. అలా వేగిపోయిన తర్వాత కొంచెం చిన్న గ్లాస్తో నీళ్ళు పోసుకొని చక్కగా మనం అంతా బాగా కలుపుకొని ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు చూసుకోండి, సరిపోయే లేదా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేయండి. మూత పెడితే ఒక 8 నిమిషాలు ఉడికేసరికి ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి దొండకాయ ముక్క కూడా ఎంత బాగా ఉడికిపోయిందో. అందుకే ఇప్పుడు లేత దొండకాయలే ఈ గుత్తి దొండకాయకి తీసుకోవాలండి. ముదురు కాయలు కానీ లోపల పండిపోయినట్టున్న ఆ కాయలు రుచి ఉండవు. ఇలా అంతా రెడీ అయిపోయింది కదా, ఇంకా ఆయిల్ పైకి తేలిపోయింది కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా వేడిగా డిష్ అవుట్ చేసుకుంటే సూపర్గా ఉండే దొండకాయ మసాలా కర్రీ నా స్టైల్లో రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.